హైలైట్ చేస్తుంది అమెజాన్స్ చాయిస్ అని చెప్పని మెన్షన్ చేస్తుంది. ఇది కాపీ చార్జర్లకి అమెజాన్ చాయిస్ అని చెప్పని వీళ్ళు లోగో వేసి ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది. ఇది కాపీ చార్జర్ మీద. అసలు ఫస్ట్ నాకు చాలా వర్స్ట్ గా అనిపించింది అమెజాన్. ఎక్స్ట్రా డబ్బులు కడితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో క్యాంపెయిన్ రన్ చేస్తారు సో దట్ మన ప్రోడక్ట్ సెర్చ్ రిజల్ట్స్ లో పైన స్పాన్సర్డ్ లిస్ట్ లో కనబడుతూ ఉంటుంది. సో ఇలా డబ్బులు ఇస్తే ఫేక్ ప్రొడక్ట్స్ కూడా పైన లిస్ట్ లో ఇచ్చేసింది అని చెప్పి నాకు అర్థం కాదు. నేనైనా కాదు 10 మంది ఆర్డర్ చేస్తే అందులో 9 మంది ఫేక్ చార్జర్లే కొనుక్కుంటున్నారు. బ్రాండ్ లోగో కనబడుతుంది, ఒరిజినల్ చార్జరే, మేబీ ప్రైస్ డ్రాప్ అయింది అని చెప్పని ఆర్డర్ పెట్టేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro ఈ రెండు ఫోన్స్ని చెక్ చేద్దామని చెప్పని అమెజాన్ వెబ్సైట్లో CMF గ్యాన్ చార్జర్ 100 వాట్ చార్జర్ నేను ఆర్డర్ చేశాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా కానీ అవైలబుల్గా కనబడుతున్నాయి. కాకపోతే 100 మంది ఆర్డర్ చేస్తే దాంట్లో 99 మందికి ఫేక్ చార్జెస్ డెలివర్ అవుతున్నాయి. నేను thumbnail లో పెట్టిన కూడా అదే. వీళ్ళు చెప్పకుండా ఏమైనా నమ్ముతున్నారు అని చెప్పంటే కాదు, చెప్పే ఫేక్ చార్జెస్ నమ్ముతున్నారు. నేను పక్కన స్క్రీన్ రికార్డ్స్ కూడా వేస్తూ చూపిస్తాను. బట్ నేను ఎలాగోలా ఇప్పుడు ఆ చార్జర్ని చూపిద్దామంటే వాళ్ళతో నేను కొట్లాట పెట్టుకుని రిటర్న్ చేసేసాను ఆ చార్జర్ని. మీరు ఒకవేళ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏదైనా ఆన్లైన్ సైట్లో చార్జెస్ కొనుక్కోవాలి అనుకునే డెసిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెనక్కి తీసేసుకోండి. అసలు ఈ చార్జెస్ కొనుక్కుంటే రే బాబు ఛార్జింగ్ ఎక్కుతుంది కదా అండ్ ఫాస్ట్ చార్జ్ కూడా అవుతుందని చెప్పి నువ్వే చెప్పావు, మనకు వచ్చిన నష్టం ఏంటి, బ్రాండ్ తో మనకేం పని అని చెప్పని మీరు అనుకుంటారేమో. ఫేక్ చార్జర్ వాడటం వల్ల లేదా ఒరిజినల్ చార్జర్ వాడకపోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. చిన్న గ్లింప్స్ ఇస్తున్నాను. అమెజాన్ లో ఏం చేస్తుందంటే స్పాన్సర్డ్ బేస్ చేసుకొని, అంటే సెర్చ్ రిజల్ట్స్ లో మనం ఒకవేళ CMF చార్జర్ అని చెక్ చేసినా లేదా సామ్సంగ్ చార్జర్ అని సెర్చ్ చేసినా కానీ ఫస్ట్ టాప్ 3 లో కూడా మొత్తం ఫేక్ చార్జెస్, అంటే థర్డ్ పార్టీ అన్నోన్ సెల్లర్స్ నుంచి. ఫస్ట్ థింగ్, ఒక చార్జర్ తయారు చేయడానికి, అంటే ఒరిజినల్ చార్జెస్ గురించి కాదు నేను మాట్లాడుతుంది, ఫేక్ చార్జర్. వీళ్ళు ఏవేవైతే CMF అని చెప్పని సామ్సంగ్ అని చెప్పని జస్ట్ లోగో ఇలా గుర్తిచ్చేస్తున్నారు కదా, వాటన్నింటినీ మనం ఫస్ట్ కాపీ చార్జెస్ అని పిలుస్తూ ఉంటాం. ఒరిజినల్ గా ఇవి 50 రూపాయలు దగ్గరలో దొరికేసిద్ది. ఏది మీ 33 50 వాట్ 100 వాట్ చార్జర్లు కూడా 50 రూపాయలు 100 రూపాయలు దొరికేసే చార్జర్లు బోలెడు. వీటిని ప్యాకింగ్ చేసి లోగో గుద్ది ఇవన్నీ చేసేసి బయట సర్క్యులేషన్కి వచ్చేటప్పటికి షాప్ వాళ్ళకి సుమారు 200 రూపాయలు పడిద్ది. దాన్ని మీకు అమ్మడం 500 రూపాయల దగ్గర నుంచి 1000 1500 2000 రూపాయలు అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీటికి ఫస్ట్ థింగ్ వారంటీలు రావు, వీటికి ప్రాపర్ BIS సర్టిఫికేషన్స్ ఉండవు, ప్రాపర్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఏమి ఉండవు, రెగ్యులేషన్స్ వేటిని కూడా వీళ్ళు ఫాలో అవ్వరు. ఆ పైన కనపడే నేమ్ అండ్ IS కోడ్స్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ ప్రింట్స్ మాత్రమే, ఏవి కూడా రియల్ టైమ్ లో పనిచేయవు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది. మీరు ఒకవేళ ఒరిజినల్ చార్జర్ కాకుండా ఫేక్ చార్జర్ పెట్టారనుకోండి, ఫోన్ టెంపరేచర్ అనేది ఎక్సీడ్ అయిపోతుంది. ఫేక్ చార్జర్స్ యూస్ చేసినప్పుడు అస్సలు చేతిలో పెట్టుకుని యూస్ చేయవద్దు, చాలా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓవర్ హీట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదేమో అనుకుంటారేమో. ఓవర్ హీట్ అవడం వల్లే సెకండ్ ప్రాబ్లం ఒకటి ఎరైజ్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లమే బ్యాటరీ ఏజింగ్. బ్యాటరీ జనరల్ గా ఒక బ్రాండ్ అనేది 3 years 4 years అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలకే బ్యాటరీ సినిమా అయిపోయింది. 15 Pro Max నేను యూస్ చేస్తున్నాను, కరెక్ట్గా 1.5 సంవత్సరం అవుతుంది నేను యూస్ చేసుకొని. బ్యాటరీ విపరీతంగా డ్రైన్ అయిపోతుంది, 500 సైకిల్స్ అయి ఉంటాయి. సో బ్యాటరీ ఏజింగ్ అనేది నేను ఒరిజినల్ వాడితేనే నాకు 1.5 year వచ్చింది. మీరు ఒకవేళ ఫేక్ చార్జెస్ యూస్ చేసుకొని ఓవర్ హీట్ అయ్యేలా యూస్ చేశారు అనుకోండి, 1.5 సంవత్సరం కాదు, 1 సంవత్సరం లోపలే బ్యాటరీ దిగిపోతూ ఉండేది. మీ ఫోన్ కరెక్ట్ వోల్టేజ్ కరెక్ట్ ఆంపియర్స్ లో మీరు ఛార్జ్ చేయరు కాబట్టి బ్యాటరీ దిగిపోతూ ఉంటుంది. మూడో ప్రాబ్లం, బ్యాటరీలు ఉబ్బిపోతూ ఉంటాయి ఫేక్ చార్జర్ యూస్ చేయడం వల్ల. అంటే ఒరిజినల్ చార్జర్ డెలివర్ చేయగల ఏదైతే కరెక్ట్ ఆంపియర్స్ లేదా కరెక్ట్ వోల్టేజ్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ తీసుకుందాం, 45 వాట్ ఇది తీసుకోగలదు. దీని ఒరిజినల్ చార్జర్ యూస్ చేస్తేనే ఎగ్జాక్ట్ గా 45 వాట్ అది అవుట్పుట్ ఇస్తుంది చార్జర్, ఇది 45 వాట్ తీసుకోగలుగుతుంది. లెక్క సరిపోయింది. అదే మనం థర్డ్ పార్టీ 100 వాట్ చార్జర్ లో 65 వాట్ చార్జర్ లో లేదా 25 వాట్ చార్జర్ లో ఇట్లాంటివి పెట్టాం అనుకోండి, అది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోలేదు, హీటింగ్ ఇష్యూస్ అరైజ్ అవుతాయి అండ్ బ్యాటరీ ఏజింగ్ అనేది తగ్గిపోతుంది. బ్యాటరీ ఉప్పడానికి ఛాన్సులు ఉంటాయి అండ్ బ్యాటరీ పేలే ఛాన్సులు కూడా ఉంటాయి. నాలుగోది, చాలా మంది ట్విట్టర్లో కానీ లేకపోతే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఛార్జర్ పేలింది లేదా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు పేలింది అని చెప్పని మెసేజ్లు పెడుతుంటారు కదా, లేదా వీడియోలు తీస్తుంటారు కదా, అక్కడ కూడా ఫేక్ ఛార్జెస్ వల్ల ప్రొడ్యూస్ అయింది ఇది. లేదా కేబుల్స్, ఒరిజినల్ కేబుల్స్ వాడకుండా థర్డ్ పార్టీ చీప్ సిలికాన్ కేబుల్స్ మనం వాడడం వల్ల ఆ కేబుల్ పైన ఉండే లేయర్ సరిగ్గా ఉండకపోవచ్చు, కేబుల్ లోపల ఉండే వైర్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా రేర్ కేసులో జరిగింది, మన దరిద్రం బాగోపోతే మనకు జరిగే అవకాశం ఉంది. చీప్ క్వాలిటీ ఛార్జెస్ యూస్ చేయడం వల్ల. ఫేక్ ఛార్జెస్ ఫస్ట్ కాపీ ఛార్జర్లు వేరు, చీప్ క్వాలిటీ ఛార్జర్లు వేరు. మీకు కనపడడానికి బాగానే ఉన్నా కానీ లోపల ఏదైతే సర్క్యూట్ బోర్డు ఉంటుందో చీప్ క్వాలిటీతో తయారు చేసి ఉంచుతారు. అవి గనక లోపల చిన్న కాయిల్స్ ట్యూబ్స్ ఉంటాయి, అవి గనక మాడిపోయి ఈ సర్క్యూట్ బోర్డు ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయింది అనుకోండి, డైరెక్ట్ పవర్ అనేది ఫోన్ కి కొట్టేసింది. చార్జర్ లేకుండా 2 వైర్లు మీరు ప్లగ్ లో పెట్టేసి ఆ Type-C పోర్టో లేదా మైక్రో USB పోర్టో తీసుకొచ్చి ఫోన్ కి పెట్టారనుకోండి, ఫోన్ మదర్ బోర్డ్ సెకండ్ లో లేసిద్ది. ఒరిజినల్ చార్జర్ లో అలా ఉండవు, మల్టీ లేయర్స్ ఉంటాయి. 7 లేయర్ ప్రొటెక్షన్, 9 లేయర్ ప్రొటెక్షన్, 12 లేయర్ ప్రొటెక్షన్స్ ఇలా మెయింటైన్ చేస్తారు. బట్ చీప్ క్వాలిటీ చార్జెస్ లో ఇట్లాంటి లేయర్ ప్రొటెక్షన్ ఏమీ ఉండదు. ఒక్కసారి ఆ సర్క్యూట్ బోర్డ్ కొట్టిందంటే ఫోన్ కొట్టడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అలాంటి రేర్ సిచ్యువేషన్స్ లోనే ఈ ఫోన్ లేస్తూ ఉంటాయి మన చేతుల్లో. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. మీరు మన ఛానల్కి ఒకవేళ కనుక కొత్తగా వస్తే కంటెంట్ మీకు నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవి సపోర్ట్ చేయండి. ఈ ఇయర్ 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ ఫేక్ చార్జెస్ వాడితే ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఒకసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళ కథ ఏంటో చూద్దాం. అమెజాన్ ది ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ లో ఒక స్క్రీన్ రికార్డ్ వేస్తున్నాను, చెక్ చేయండి. నేను CMF చార్జర్ సెర్చ్ చేసా, లిస్ట్ లో అసలు ఎవడో ఊరు పేరు లేనో
వాళ్ళందరూ కూడా CMF అని చెప్పని ఈవెన్ లోగో కూడా కాపీ కొట్టేసి ప్రింట్ కొట్టేసి అమ్మేస్తున్నారు. నేను కూడా అలానే మోసపోయా. మోస్ట్లీ ఇప్పుడు ఏంటి, నాకు 2 ఫోన్లు వచ్చినాయి, వీటిని కరెక్ట్ గా చెక్ చేసి ఆన్ టైం ఎలా ఛార్జ్ అవుతుంది చెప్పాలనేది నా బాధ్యత. కాబట్టి ఫస్ట్ ఏది కనబడితే నేను ఆర్డర్ చేశాను. బట్ తర్వాత చాలా మంది నాకు కమెంట్స్ చేశారు అది ఫేక్ ఛార్జర్ అని చెప్పని. తర్వాత నేను లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఫేక్ ఛార్జర్. గొడవ పెట్టుకుని అమెజాన్ వాళ్ళతో అప్పుడు దాన్ని రిటర్న్ పంపించాను. కొన్ని పేర్లు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. క్యూ క్లిక్, ఆల్కిన్, రోరాక్స్, జై బుక్స్, ఊరు పేర్లు లేవు, నోరు కూడా పలకడానికి సరిగ్గా రావట్లేదు. ఏవేవో బ్రాండ్స్ తో జస్ట్ కాపీ చేసేసి లోగో ప్రింట్ చేసేసి ఛార్జర్స్ ఒరిజినల్ ఛార్జర్స్ లెక్క అమ్మేస్తున్నారు. బట్ వాటి ప్రైస్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇది 1500 2000 రూపాయలకి దొరికే ఛార్జర్లు వీళ్ళు 750కి 600కి 800కి 900కి అమ్మేస్తున్నారు. అక్కడే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, తక్కువ ప్రైస్ వస్తుంది కదా అని చెప్పని ఫేక్ ఛార్జెస్ పర్చేజ్ చేయమాకండి. సామ్సంగ్ అయితే మరీ దారుణం. ఒరిజినల్ సామ్సంగ్ అడాప్టర్ అని చెప్పనే పెట్టేశాడు టైటిల్లో, కానీ అది ఒరిజినల్ కాదు. డాక్టర్ వాకో అని చెప్పని ఒక బ్రాండ్, ఇంకొకటి ఏదో బ్రాండ్స్ ఒరిజినల్ ప్లేస్ లో ఇలా ఎన్ని ఛార్జెస్ అమ్ముడుపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. వాడు కరెక్ట్ గా వాటేజ్ మెన్షన్ చేస్తారు 65 వాట్ 45 వాట్ అని చెప్పని. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి అలా ఉండదు. ఫోన్ అనవసరంగా ఫోన్ హెల్త్ పాడైపోయింది. అలానే సామ్సంగ్ ఛార్జెస్ కూడా సామ్సంగ్ 45 వాట్ ఛార్జర్ మేము సెర్చ్ చేసినా కానీ, లేదా సామ్సంగ్ 25 వాట్ ఛార్జర్ అని మీరు సెర్చ్ చేసినా కానీ అక్కడ కనపడేది సామ్సంగ్ ఛార్జర్ మనకు కనపడట్లా. ఎక్కడో 4th 5th పొజిషన్స్ లో కనబడుతుంది ఒరిజినల్ ఛార్జర్. ఫస్ట్ టాప్ 3 వరకు కూడా మొత్తం కాపీ ఛార్జర్లే కనబడుతుంది. అసలు ఫస్ట్ నాకు చాలా వర్స్ట్ కనిపించింది అమెజాన్ స్పాన్సర్డ్ అని చెప్పని వేసేస్తున్నారు. నార్మల్ గా బ్యాక్ ఎండ్ లో ఎక్స్ట్రా డబ్బులు కడితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో క్యాంపెయిన్ రన్ చేస్తారు. సో దట్ మన ప్రోడక్ట్ సెర్చ్ రిజల్ట్స్ లో పైన స్పాన్సర్డ్ లిస్ట్ లో కనబడుతూ ఉంటుంది. హైలైట్ చేస్తుంది అమెజాన్స్ చాయిస్ అని చెప్పని మెన్షన్ చేస్తుంది. ఇది కాపీ ఛార్జర్లకి అమెజాన్ చాయిస్ అని చెప్పని వీళ్ళు లోగో వేసి ఆ లేయర్ థర్డ్ లాగా వేసి మరీ ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది. ఇది కాపీ ఛార్జర్ మీద నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ఈ అమెజాన్ చాయిస్ అని చెప్పని లేబుల్ ఇలా డబ్బులు ఇస్తే ఫేక్ ప్రొడక్ట్స్ కూడా పైన లిస్ట్ లో ఇచ్చేసిద్ది అని చెప్పని నాకు అర్థం కాదు. అక్కడ కస్టమర్స్ రిలయబిలిటీకి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్లు నాకు అర్థం కావట్లేదు. నేనైనా కాదు 10 మంది ఆర్డర్ చేస్తే అందులో 9 మంది ఫేక్ ఛార్జర్లే కొనుక్కుంటున్నారు. బ్రాండ్ లోగో కనబడుతుంది, ఒరిజినల్ ఛార్జరే మేబీ ప్రైస్ డ్రాప్ అయింది అని చెప్పని ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఈవెన్ సామ్సంగ్ లో కూడా అంతే. థర్డ్ పార్టీ ఛార్జర్స్ బోలెడ్. ఈ కాపీ ఛార్జర్లకో లేదా ఫస్ట్ కాపీ ఛార్జర్లకో వారంటీలు రావు. అమెజాన్ చాలా స్ట్రిక్ట్ గా ఈ థర్డ్ పార్టీ ఛార్జర్స్ అన్నింటినీ ఫిల్టర్ చేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ ఫ్లిప్కార్ట్ లో రీసెంట్ టైమ్స్ లో ఫిల్టర్ చేసేసారు. ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్ లో కూడా ఇలానే చాలా వచ్చేసాయి. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఒరిజినల్ ముందు వస్తున్నాయి అండ్ చాలా వరకు థర్డ్ పార్టీ ఛార్జెస్ ని తీసేసింది ఫ్లిప్కార్ట్. అలానే అమెజాన్ కూడా చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ అన్నింటికంటే ఉత్తమం ఏంటో తెలుసా, మీకు దగ్గరలో ఏదన్నా సర్వీస్ సెంటర్ ఉండే, ఎగ్జాంపుల్ సామ్సంగ్ లేదా CMF నథింగ్ లేదా OnePlus స్టాక్ లేకపోతే వెయిట్ చేయండి. ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేస్తే వాళ్ళు స్టాక్ తెప్పిస్తూ ఇస్తారు. కొంచెం ఒక 500 1000 మీకు ఆన్లైన్ లో కనపడే ఈ చీప్ రేట్ల కంటే కూడా ఒక 500 1000 పెట్టుకొని ఒరిజినల్ ఛార్జరే పర్చేస్ చేసుకోండి తప్ప ఈ ఫస్ట్ కాపీ ఛార్జర్కో లేదా థర్డ్ పార్టీ ఛార్జర్స్కో వెళ్ళమాకండి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అల్టిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.